మనం మన సరిహద్దుల్లో ఆల్రెడీ నిర్మాణాలు చేస్తున్నాం, మౌలిక వసతులు కల్పిస్తున్నాం. బట్ చైనా ఏనాడో కల్పించేసింది. ఆనాడు పార్లమెంట్‌లో అదే విషయం అడిగితే అహ్మద్ పటేల్ గావచ్చు, ఆ తర్వాత చిదంబరం గావచ్చు, ఏమీ కట్టకపోవడమే పెద్ద వ్యూహం అని చెప్పుకొచ్చారు. బట్ మోడీ ప్రభుత్వం వచ్చాక అక్కడ కట్టడాలు ప్రారంభించింది. అటు చైనా ఇంప్రూవ్ చేస్తా వచ్చింది. చైనాతో ఎప్పటికైనా మనకి థ్రెట్ ఉంటది. పీఓకే ఆఫ్ఘనిస్తాన్ కారిడార్ సమీపంలో సెన్లింగ్ పేరుతో ఒక కొత్త కౌంటీ అంటే కొత్త స్టేట్‌ని తయారు చేసింది అక్కడ. కారాకోరం శ్రేణి సమీపంలో ఇది వ్యూహాత్మక ప్రాంతం. పీఓకే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉంది. కష్గర్ ప్రిఫెక్చర్ పరిధిలోకి వస్తుంది. కేవలం ఒక్క సంవత్సరంలో జింజియాంగ్‌లో చైనా సృష్టించినటువంటి మూడవ కొత్త భౌగోళిక ప్రదేశం. అంటే జనాలను అక్కడికి తీసుకొచ్చే హామ్లెట్ లాంటిదనమాట. హీన్ మరియు హెకాంగ్ వంటి మునుపటి కౌంటీలు ఇప్పటికే ఆ ప్రాంతాల్లో పెట్టుకొచ్చింది. భారతదేశంకి తెలియదంటే అంతా తెలుసు. హీన్ కౌంటీలో ఆక్సాయ్ చిన్ ప్రాంతాలు ఉన్నాయి. ఇది 1962లో మన దగ్గర నుంచి ఆక్రమించుకున్నటువంటి ప్రాంతమే. కొన్ని ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతమైన లడాక్ పరిధిలోకి రావాలి మనకి. వాటిని పాకిస్తాన్ ఆక్రమించుకుని చైనా వాళ్ళకి ఇచ్చింది. కావాలనే అక్కడ చైనా ఏర్పాట్లు చేస్తోంది.